గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్లకు ఘన సన్మానం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిర్రు బాలమల్లయ్య సహకారంతో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెరేట్మెంట్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ నాగరాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పేదలకు వైద్యం చేసిన డాక్టర్లకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం అందజేస్తున్న వైద్యులను, వారి సేవలను గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అన్నారు. సెర్ల అనిల్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా గంగా చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదల సేవలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. గోవుల సంరక్షణలో భాగంగా పశువులకు పశుగ్రాసం పంపిణీ, చలివేంద్రాల నిర్వహణ, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తూ సమాజ సేవలో నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ అడ్వైజర్ డాక్టర్ సుష్మా, ఆశా వర్కర్లు, సిబ్బంది రాము, ఈశ్వర్, సూరజ్, బి రాము, సుగుణమ్మ, రుక్సానా తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి కార్యక్రమం జరుపుకుంటాం, చాలా సంతోషం. మరి ఇక్కడ ఎన్నో రకాల మన సేవలు వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి మరి మేము ఆలోచన చేసి ఈరోజు బిర్రు బాలమల్లయ్య, మరి సేర్లాని నేను, మరి ట్రస్ట్ చైర్మన్ బిర్రు బాలమల్లయ్య, మరి సేర్లాని నేను వచ్చి మరి హాస్పిటల్లో మరి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లకు, సిబ్బందికి సన్మానించాల్సిందిగా మరి ఈరోజు అట్లా అనుకొని మేము వచ్చినాము. మరి చాలా సంతోషం. మరి మన దేశం కొరకు మరి స్త్రీలు ఎంతగానో ముందుంటున్నారు ఈ రోజులలో. మరి రిజర్వేషన్ పరంగా మరి వైద్య రంగంలో ఉండడం చాలా గొప్ప విషయము. వేరే విషయంలో ఎన్నో ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ వైద్య రంగంలో ఉన్నందుకు మీకు చాలా సంతోషము. మరి ప్రతి ఒక్క ఇంట్లో మరి తల్లి కానీ, అక్క కానీ, చెల్లె కానీ ఎవరో ఒకరు వైద్య వృత్తిని ఎంచుకొని మరి ఎంతో ప్రేమగా మరి ఒక హాస్పిటల్ని నడిపిస్తున్నారు. మరి ఇంతకు మునుపు మనకున్న సౌకర్యాలు చాలా, ఏ సౌకర్యం కూడా సరిగ్గా లేకుండే, మరి అది కూడా మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళినాం. మరి ఇప్పుడు సౌకర్యాలన్నీ మంచిగున్నప్పుడు కూడా మేము మీడియా దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి హాస్పిటల్లో నిత్యం డెలివరీలు అవుతున్నాయి. మరి ఇంతకుముందు మరి వ్యాక్సిన్ కూడా, కుక్క కాటుకు వ్యాక్సిన్ కూడా లేకుండే మన దగ్గర, మరి వచ్చినాయి. మరి డ్రెస్సింగ్ ఉంది, మరి డెంటల్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ అయినాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో మరి హాస్పిటల్లో జరగాలి. మరి చాలా సంతోషం. మరి వైద్య సిబ్బంది కానీ, నర్సులు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇట్లా మంగమ్మ గారు కూడా మరి ఎంతనో సేవ చేస్తుంటారు మన ఏరియాలలో. మరి మా కాలనీలలో ప్రతి ఒక్క ఇల్లు కానీ, నాయకులు కానీ ఎక్కడెక్కడ ఎవరిని సంప్రదించాలో, ఏం చేయాలో వాళ్ళు సీనియర్లు కాబట్టి అన్నీ తెలుసు. మేమందరం కాలనీలలో కలిసే పనిచేస్తుంటాం. మరి నేను సంఘసేవలో ఉంటున్నాను. హాస్పిటల్ గురించి చాలా సంతోషం. మరి ఎందుకంటే మన హాస్పిటల్ మల్కాజ్గిరిలో ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి నిత్యం ఫ్రీగా మరి ఇదంతా నేను కూడా మరి కరోనా టైంలో వందల మందికి ఇక్కడ వాళ్ళు ఎంతమందికో ప్రాణాలు పోస్తున్నారు డాక్టర్లు. మరి చాలా సంతోషం. మరి ఇటువంటి హాస్పిటల్ మనకు ఉన్నందుకు గర్వకారణం. మరి ఇంతకుముందు కూడా మరి అక్కడ గ్రేవ్యార్డ్ ఉంది, ఇక్కడ రావద్దని చాలామంది ఇక్కడ కాలనీ వాళ్ళు చెప్పినప్పుడు పేషెంట్లు ఎవరు రాలేదు. మరి మేము కూడా పేపర్లు వేపించడం, అవేర్నెస్ తేవడం, కాలనీ ప్రజలకు చెప్పడం, షుగర్ పేషెంట్లకు బుక్కులు ఇవ్వడం, మరి అవన్నీ చేసినప్పుడు నిత్యం మరి మాసానికి ఒకసారి మందులు ఫ్రీగా ఇస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. మరి స్త్రీలకు కూడా మంచి ఇది చేస్తున్నారు, వ్యాక్సిన్ కూడా ఉంది. ఇంత మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఏమైనా సదుపాయాలు తక్కువ ఉన్నట్టయితే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం. వారు కూడా ఏదైనా కొన్ని కార్యక్రమాలు మనకు హాస్పిటల్కి చేస్తే డొనేషన్ లాగా మరి చాలా సంతోషం. మరి అదే సుష్మా గారు మరి యొక్క హాస్పిటల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి వాళ్ళ యొక్క అంటే వృత్తిపరంగా వాళ్ళకు చాలా ఓపిక ఉంది. మెయిన్ వైద్య రంగంలో ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే వైద్య రంగం పనికిరాదు. మరి అటువంటిది మన స్త్రీలు కూడా మరి ఇంతమంది ఇప్పటిదాకా ఉన్నారంటే చాలా సంతోషం. మరి మీ అందరికీ ఇంతసేపు ఉండి ఉన్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మేడం గారు మనకు అవకాశం ఇచ్చినారు. ఇదివరకు కూడా మనం ఆ యొక్క మహిళా దినోత్సవం జరిపించడం చాలా సంతోషం. మరి ఈరోజు డాక్టర్ గారు కూడా డిఎంహెచ్ఓ గారు వచ్చింది, అది కూడా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మన అక్కర్లన్నీ మరి మేడం ఒక లెటర్ ద్వారా మరి ఎమ్మెల్యేకి ఇస్తాం. మేము కూడా రికమెండ్ చేస్తాం. బాలమల్లయ్య కానీ మేము కానీ అందరు చేస్తాం. మరి రాము గారు కూడా మరి చాలా సీనియర్ గారు, మరి వారితో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. రాబోయే రోజులు కూడా మేము చేస్తాము. మన మధ్యలో మరి సీనియర్ స్టాఫ్ కూడా మన దగ్గర మంగమ్మ గారిని మరి మన
రాఘవ గారు, మరి అదేవిధంగా మరి రాము సార్ గారు మరి టీవీ స్క్రీనింగ్ టెస్ట్ కూడా బయట చేసుకుంటాం, మరి రాబోయే రోజులు కూడా చేస్తున్నాం. నిత్యం సంఘర్షణ చేస్తున్నాం. మీకు ఏమైనా అక్కర్లు ఉన్నట్టయితే మీరు కూడా చెప్పండి. రాబోయే రోజుల్లో కూడా ఇది హాస్పిటల్ మరి ఎవరంటే మరి వీళ్ళ ఆధ్వర్యంలో డాక్టర్లు ఉండి ఇప్పుడు మనం ఒక పునాది వేస్తేనే రేపు ఇల్లు కట్టగలుగుతాం. అట్లా ఇట్లాంటి డాక్టర్లు ఉండి మనకు సహకరిస్తేనే చాలా పనులు అవుతాయి. కాబట్టి మేము కూడా అధికారులకు ఇట్లాంటి విషయాలను చెప్పి రాబోయే రోజుల్లో మన ఉన్నాడు సీనియర్ అన్నిట్లా మంచి విధంగా ఉండి హాస్పిటల్కి వీళ్ళు ఒక పిల్లర్స్ లాగా వాళ్ళ వృత్తి ఏది ఉన్నా పర్వాలేదు, వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు సగం ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్పగలుగుతారు. మరి మన దగ్గర నర్సులు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు. పేరు సరిగ్గా గుర్తులేదు, అందించాలి. అందరికి తెలిసి నాకు మర్చిపోతుంటాను. నేను వారం 200 మందికి అన్నం పెడతాడు. ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గర వచ్చి అన్నం అంటే ఒక్కొక్కరు ఇయ్యరు, అంటారు. ఇట్లాంటిది ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం చేసి ఒక్కొక్క నాయకులను కానీ ఇట్లా పెద్ద మనుషులను తీసుకుంటే అక్కడ నిలబెట్టి చెప్పి పేపర్లు వేపించి, ఎందుకంటే ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఎవరు పుట్టినరోజు కానీ ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు మాకు చెప్తే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు మీద కార్యక్రమం చేస్తున్నారు. నిత్యం 3 సంవత్సరాల నుంచి మరి చలివేంద్రాలు కానివ్వండి, దుప్పట్లు పంపిణీ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, చీరల పంపిణీ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి ఏం సాయం చేస్తే ఫోన్ నెంబర్ రాసుకొని ఎక్కడైనా మేము ప్రోగ్రామ్ చేసాము వాళ్ళు పిలిచి మీ తరఫున తీసుకుంటాం. మరి ఒకసారి చూసుకున్నాడంటే సిబ్బంది అంటే ఎవరైనా పేరు మర్చిపోతే అందించాలి. నాకు అందరి పేర్లు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మేడం థ్యాంక్ యూ వెరీ మచ్.